అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాగ్య. ఈరోజు ఈ వీడియోలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ ఎండ్ రివ్యూ అనే టాపిక్ని మనం చూద్దాం. కొన్ని డిపార్ట్మెంట్స్ మనకు ఇయర్ ఎండ్ అప్పుడు కొన్ని వాటి యొక్క పర్ఫార్మెన్స్ యొక్క రిపోర్ట్స్ అవన్నీ కూడా అవి పబ్లిష్ చేస్తూ ఉంటాయి. సో మనకు గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ మనకు ఈ రిపోర్ట్స్ నుంచి ఒక 5 to 8 క్వశ్చన్స్ మనకు రావడానికి ఎగ్జామ్లో ఛాయిస్ ఉంది. ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉండేటువంటి రిపోర్ట్స్. ఒకసారి జస్ట్ మనం చూస్తే ఆటోమేటిక్గా మనం ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ని పెట్టగలుగుతాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో ఇవన్నీ కూడా మనకి ఎట్లా అంటే మనకు గ్లోబల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండిసెస్ ప్రొవైడ్ బెంచ్ మార్క్స్ టు మెజర్ అండ్ కంపేర్ కంట్రీస్ పర్ఫార్మెన్స్ ఇన్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్. సో ఈ ఇండెక్సెస్ అనేటివన్నీ కూడా మనకు కంట్రీస్ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని కంపేర్ చేస్తూ మనకు పబ్లిష్ చేసే రిపోర్ట్స్. సో దానిలో భాగంగా ఏ టాపిక్స్ మీద వీళ్ళు ఇక్కడ కంపేర్ చేస్తున్నారంటే రీసెర్చ్ దాని మీద, ఇన్నోవేషన్ ఏ విధంగా ఉంది, టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది కూడా ఏ విధంగా ఉంది అనేది ఈ 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని, అలాగే మనకు these indices assess multiple dimensions such as research output, innovation capacity, infrastructure and the economic impact of technology. సో వేటిని కన్సిడర్ చేసుకుంటా అంట ఇవన్నీ కూడా మనకు మళ్ళీ రీసెర్చ్ యొక్క అవుట్పుట్ ఏమొచ్చింది, మనం ఒకటి కొత్త ఏదో రీసెర్చ్ చేస్తున్నాము, ఒక R&D చేస్తున్నాము, సో దాని యొక్క అవుట్పుట్ ఏంటి అనేది ఒక పారామీటర్ని కన్సిడర్ చేసుకుంటున్నారు. అలాగే ఇన్నోవేషన్ కెపాసిటీ అంటే ఒక టాపిక్ని ఎంత ఇన్నోవేటివ్గా వాళ్ళ అవుట్పుట్ని తీసుకొని రాగలుగుతారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ. సో టెక్నాలజీ వల్ల ఎకనామిక్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది. సో ఇలాంటి కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకొని మనకు ఈ ఇండెక్సెస్ అనేవి కూడా మనకు పబ్లిష్ చేస్తారు. సో అందులో ఫస్ట్ వన్ మనకు నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. ఇండియా ఇంప్రూవ్డ్ ఇట్స్ ర్యాంకింగ్ టు 49th పొజిషన్. సో మనకు నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ లోపల ఇండియా యొక్క ర్యాంకింగ్ ఎంత అంటే మనకు 49th పొజిషన్. అదే మనము 2019లో కనుక కంపేర్ చేస్తే ఇండియా యొక్క పొజిషన్ ఎంత మనకు 79th పొజిషన్. సో 79th పొజిషన్ నుంచి ఇండియా 30 పొజిషన్ని ఇంప్రూవ్ చేసుకొని ఇట్ హ్యాస్ రీచ్ టు 49th పొజిషన్ ఇన్ 2024 ఇయర్. సో నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. సో నెట్వర్క్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ అండ్ communication technology. So NRI is a global assessment tool that evaluates readiness of countries to leverage information and communication technologies for socio-economic development. So ఒక కంట్రీ యొక్క సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఏ విధంగా దోహదపడుతున్నాయని ఒక పారామీటర్ని బేస్ చేసుకొని మనకు NRI రిపోర్ట్ని మనకు పబ్లిష్ చేస్తారు. సో దీని లోపల it can harness the power of digital transformation and connectivity to drive innovation, economic growth and societal progress. So digital information, digital connection, digital communication ని బేస్ చేసుకొని మనకు ఈ రిపోర్ట్ని మనకు ప్రింట్ చేయడం, పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఇట్ హ్యాస్ కన్సిడర్డ్ 133 ఎకనామిక్స్ అరౌండ్ ది వరల్డ్, మీన్స్ 133 కంట్రీస్ని కంపేర్ చేసుకుని రిపోర్ట్ని అది మనకు NRI యొక్క రిపోర్ట్ అనేది మనకు వస్తుంది. సో NRI ఎవాల్యుయేట్స్ కంట్రీస్ అక్రాస్ 4 మెయిన్ డైమెన్షన్స్. సో వీటి లోపల మనకు 4 పారామీటర్స్ని తీసుకొని వాళ్ళు రిపోర్ట్ని జనరేట్ చేస్తారు. సో ఫస్ట్ వన్ ఏంటి మనకు టెక్నాలజీ. ఇన్ దిస్ టెక్నాలజీ ఇట్ ఆల్సో కన్సిడర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ బ్రాడ్బ్యాండ్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అండ్ ఆల్సో ద అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ డిజిటల్ కంటెంట్ అండ్ ఆల్సో అడాప్షన్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IoT అండ్ బ్లాక్ చైన్. ఇక్కడ టెక్నాలజీ లోపల వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అంటే మనకు బ్రాడ్బ్యాండ్కి కానీ మొబైల్ నెట్వర్క్ యొక్క టెక్నాలజీ, కమ్యూనికేషన్లో మనకు కావాల్సింది మేజర్గా మొబైల్ నెట్వర్క్స్ అండ్ బ్రాడ్బ్యాండ్. సో వీటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, అలాగే క్వాలిటీ ఆఫ్ డిజిటల్ కంటెంట్ ఏ విధంగా ఉంది. సో వారి యొక్క డిజిటల్ కంటెంట్ అనేది ఎంత క్లారిటీతో ఉంది, ఎంత క్వాలిటీతో ఉంది అనే ఒక పారామీటర్ని కూడా కన్సిడర్ చేస్తారు. అలాగే దీని లోపల వాళ్ళు టెక్నాలజీ అడాప్షన్ లోపల AIని కానీ IoTని కానీ బ్లాక్ చైన్ని యూజ్ చేస్తున్నారా, ఎలాంటి అడ్వాన్స్డ్ మెకానిజమ్స్ని యూజ్ చేస్తున్నారు అనేది మనకు ఫస్ట్ పారామీటర్. సో సెకండ్ ఒక పారామీటర్ వచ్చేసి మనకు పీపుల్. ఇట్ కన్సిడర్స్ డిజిటల్ లిటరసీ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ స్కిల్స్ ఆఫ్ ది పాపులేషన్.
సో ఇన్ ద ఇండివిజువల్స్ ఒక పీపుల్ లోపల ఇండివిజువల్స్ లోపల ఏం చూస్తారంటే వాళ్ళ యొక్క డిజిటల్ లిటరసీ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎంత ఈజీగా దీన్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు. అలాగే గవర్నమెంట్స్ కూడా మనకు పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా వాళ్ళు పంపించగలుగుతున్నారు. సో గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా ఎంత ఫాస్ట్గా మనకు ఆ యాక్టివిటీస్ అయిపోతున్నాయి. అలాగే బిజినెస్ వైజ్గా కూడా బిజినెస్ లోపల ఎంత ఇన్నోవేటివ్గా దీన్ని యూజ్ చేసుకుంటున్నారు అనే పారామీటర్ని కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తారు. అలాగే థర్డ్ పారామీటర్ మనకు గవర్నమెన్స్. సో గవర్నమెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ట్రస్ట్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్, సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ మెజర్స్ and it inclusions of accessibility and affordability of digital services for all segments of society. సో అన్ని రంగాల వారికి, అన్ని విభాగాల వారికి డిజిటల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎంత గోప్యంగా ఉంటుంది, సో ఎంత డేటా ప్రొటెక్షన్ ఉంటుంది అనేది మనకి ఇక్కడ గవర్నెన్స్ యొక్క కీ పారామీటర్. నెక్స్ట్ ఇంపాక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది economic contribution of information and communication technology to GDP and employment. సో ఎంప్లాయ్మెంట్ పరంగా ఈ కమ్యూనికేషన్ పరంగా ఎన్ని ఎంప్లాయ్మెంట్స్ మనకు క్రియేట్ అవ్వగలుగుతున్నాయి, అలాగే కంట్రీ యొక్క జీడిపి లోపల దీని యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది. సో వీటన్నిటిని కూడా మెజర్ చేసుకొని మనకు ఈ 4 పారామీటర్స్ని మనకు మెజర్ చేసుకొని మనకు ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎన్ఆర్ఐ ర్యాంకింగ్స్ టాప్ పర్ఫార్మెన్స్ ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సింగపూర్ మనకు సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో మనకు ఫిన్లాండ్, ఫోర్త్ ప్లేస్లో మనకు స్వీడన్, ఫిఫ్త్ ప్లేస్లో మనకు రిపబ్లిక్ ఆఫ్ కొరియా అనేది మనకు ఉంది. సో ఇవన్నీ కూడా మనకు టాప్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఇంకొకటి, ఇండియా హ్యాస్ బిన్ స్టడీలీ క్లైంబింగ్ ద ఎన్ఆర్ఐ ర్యాంకింగ్స్ డ్యూ టు. సో మనం కంపేర్ చేసుకుంటే నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో మనకు ఇండియా అనేది 79th పొజిషన్ నుంచి 49th అది మొత్తం కూడా మనకు ఇంప్రూవ్ అయ్యింది. సో దేన్ని బేస్ చేసుకొని ఇంప్రూవ్ అయ్యిందంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ డిజిటల్ ఇండియా అండ్ భారత్ నెట్. సో ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసి వీటి లోపల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కమ్యూనికేషన్ పరంగా డెవలప్ చేయడం వల్ల మనకు ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నారు. అలాగే గ్రోత్ ఇన్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ అండ్ స్మార్ట్ ఫోన్ అడాప్షన్. సో ఇది మనకు ఇప్పుడు ఈ ప్రజెంట్ ట్రెండ్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈవెన్ చాలా పల్లెటూరు రూరల్ ఏరియాస్లో కూడా రిమోట్ ఏరియాస్లో కూడా స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా ఒక చిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా జస్ట్ కరేపాకు కొత్తిమీర అమ్మే వాళ్ళు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని చేస్తున్నారు. సో ఇట్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ దట్ హౌ ఇండియా ఈజ్ రెవల్యూషనైజింగ్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఇన్ ది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. సో increased focus on digital literacy and skills through innovatives like Pradhan Mantri Gramina Digital Saksharata Abhiyan. So this scheme is launched by the central government. It aims to bridge the digital divide by providing digital literacy training to rural citizens. This scheme is one of the world's largest digital literacy program. సో మనకు ఈ స్కీమ్ కింద రూరల్ ఏరియాస్ లోపల ఉన్న పబ్లిక్ అందరికి కూడా డిజిటల్ లిటరసీని మనకి ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇండియా ఇట్లాంటి ఇన్నోవేటివ్ స్టెప్స్ తీసుకుంది కాబట్టే ర్యాంకింగ్ అనేది మనకు 79th నుంచి 49th పొజిషన్కి ఇంప్రూవ్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ ఇయర్స్లో ఈ ర్యాంకింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా ఇంప్రూవ్ అయ్యి మనకు బిలో 10 లోపల కూడా రావడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనకు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ వాజ్ రిలీజ్డ్ బై World Intellectual Property Organization, WIPO. It is also named as an WIPO, World Intellectual Property Organization. Well, it is nothing but along with them Cornell University and INSEAD Business School. సో వీళ్ళందరూ కూడా జాయింట్గా మనకు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని మనకు రిలీజ్ చేస్తారు. సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ WIPO, ద హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ మనకు 1957లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే వన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్లో ఇది ఒకటి పార్ట్ మనకు. అండ్ దీని లోపల కంప్లీట్ మెంబర్స్ వచ్చేసి 93 ఉన్నారు. ఇండియా అనేది మనకు 1975లో దీనిలో ఒక మెంబర్గా మనకు జాయిన్ అయ్యింది WIPO లోపల. ఇండియా ర్యాంక్డ్ 39th అమోంగ్ 133 నేషన్స్. ఇంప్రూవ్డ్ ర్యాంకింగ్ బై 1 పొజిషన్ 40th in 2023. సో ఒక్క ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకొని మనకు ప్రజెంట్ ఇండియా అనేది 39th ర్యాంక్లో మనకు కొనసాగుతుంది. సో దిస్ ఈజ్
మెజర్డ్ ఏ కంట్రీస్ ఇన్నోవేషన్ క్యాపబిలిటీస్ అండ్ అవుట్పుట్. సో ఆ కంట్రీ యొక్క ఇన్నోవేషన్ క్యాపబిలిటీ, సో ఇన్నోవేషన్ సామర్థ్యం ఎంత ఉంది ఆ కంట్రీకి, అలాగే వాటి యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఉంది. సో ఈ పారామీటర్ని బేస్ చేసుకొని మనకు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని మనకు రిలీజ్ చేస్తారు. సో దీనిలో మన కీ ఇండికేటర్స్ ఏంటి? ఇన్స్టిట్యూషన్స్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ రీసెర్చ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్ సొఫిస్టికేషన్, బిజినెస్ సొఫిస్టికేషన్, నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్పుట్స్, క్రియేటివ్ అవుట్పుట్స్. సో ఇవన్నీ కూడా మనకు కీ ఇండికేటర్స్గా పరిగణించి, సో ఇన్స్టిట్యూషన్స్ యొక్క డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే హ్యూమన్ క్యాపిటల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి కావాల్సిన వసతులు ఏ విధంగా ఉన్నాయి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీకి, మార్కెట్ అండ్ బిజినెస్ సొఫిస్టికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. సో మార్కెట్ అనేది ఎంత ఫాస్ట్గా దాన్ని అడాప్ట్ చేసుకోగలుగుతుంది, బిజినెస్ వైజ్గా ఎంత ఫాస్ట్గా దాన్ని ఇంప్రూవ్ చేయగలుగుతున్నాము. సో నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్పుట్స్ ఏ విధంగా వస్తున్నాయి, అండ్ క్రియేటివ్ అవుట్పుట్స్, సో వినూత్నంగా ఆలోచించేటువంటి అవుట్పుట్ ఏ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు కీ ఇండికేటర్స్. ఇండియా ర్యాంక్డ్ 4th ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ ర్యాంకింగ్ ఆఫ్ ది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ ర్యాంకింగ్ లోపల ఇండియా మనకు 4th ప్లేస్లో ఉంది. అలాగే ఇండియా అనేది మనకు 7th ప్లేస్లో ఉంది. దేని లోపల అంటే, సో ఇంటాంజిబుల్ అసెట్స్ విచ్ ఆర్ క్రూషియల్ ఫర్ ఫాస్టరింగ్ ఇన్నోవేషన్ సచ్ యాజ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్. అంటే పేటెంట్స్ని ట్రేడ్ మార్క్స్కి తీసుకోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యంలో ఇండియా ఒక ర్యాంక్ 7th ప్లేస్లో ఉంది. సో పేటెంట్ అంటే ఒక డిజైన్ని కానీ, ఒక కాన్సెప్ట్ని కానీ, ఒక టెక్నాలజీ కానీ ఫస్ట్ టైం కొత్తగా మనం డెవలప్ చేసినప్పుడు దాని మీద మనం కంప్లీట్ హోల్ అండ్ సోల్ రైట్స్ని తీసుకుంటాం అన్నమాట. అంటే ఇది నాది, దీన్ని వేరే వాళ్ళు ఎవ్వరు కూడా కాపీ చేయకూడదు. అలా కాపీ చేస్తే వాళ్ళ మీద లీగల్ యాక్షన్స్ తీసుకున్నటువంటి హక్కు మనకు ఉంటుంది. అంటే ఇది మనది, నాది అని మనం రిజిస్ట్రేషన్ తీసుకునేటువంటి ఒక హక్కునే పేటెంట్ అని చెప్పేసి అంటారు. సో అలాంటి పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ కావాల్సినటువంటి సామర్థ్యం ఎంతైతే ఉందో అలాంటి ర్యాంకింగ్లో మనకు ఇండియా అనేది 7th ప్లేస్లో ఉంది. ఇండియా హ్యాస్ బిన్ ర్యాంక్డ్ ఫస్ట్ అమంగ్ 10 ఎకనామీస్ ఇన్ సెంట్రల్ అండ్ సౌదర్న్ ఏషియా. సో సెంట్రల్ అండ్ సౌదర్న్ ఏషియాలో ఇండియా యొక్క ర్యాంక్ అనేది మనకు 10th ప్లేస్లో ఉంది. అలాగే మనము టాప్ 100 ప్లేసెస్ని కనుక తీసుకుంటే టాప్ 100లో మనకు ఇండియా నుంచి 4 సిటీస్ ఉన్నాయి. బెంగళూరు ఉంది, ఢిల్లీ ఉంది, చెన్నై అండ్ ముంబై. ఈ 4 సిటీస్ కూడా మనకు టాప్ 100 ఆఫ్ ది వరల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్లో మనకి 4 సిటీస్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ గురించి మనం తెలుసుకుందాం. సో దీన్ని మనకు సెంట్రల్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసింది. ఎందుకు అని అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ అనేవి ఇండియాలో ఇంకా ఫాస్ట్గా జరగాలి. సో ఏదైనా సరే ఒక దానికి, ఒక డెవలప్మెంట్కి, ఒక రీసెర్చ్ కానీ ఏదైనా ఫండ్స్ లేకుండా, డబ్బు వల్ల ఎటువంటిది కూడా ఆగిపోకూడదు. వాటి అందరికీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేసే విధంగా, అలాగే ఇంకా ఏదైనా సరే వేరే ఆపర్చునిటీస్ని బిల్డప్ చేసే విధంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేసే విధంగా, సో ఒక డెవలప్మెంట్స్, రీసెర్చ్, టెక్నాలజీ యొక్క అప్డేషన్కి వాటి యొక్క సపోర్ట్ కోసమే మనకు అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని మనకు ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో ఇట్ ఇంక్లూడ్స్ సైన్స్, టెక్నాలజీ అండ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్. సో వీటన్ని భాగాలకు కూడా డెవలప్మెంట్ చేయడానికి మనకు అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని స్టార్ట్ చేసింది. సో ఎస్టాబ్లిష్డ్ బై ANRF యాక్ట్ 2024. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో వీటి యొక్క ప్రొవిజన్స్ అనేవి అన్నీ కూడా మనకు 5th ఫిబ్రవరి 2024 నుంచి మనకు అమలులోకి వచ్చాయి. సో ఫస్ట్ మీటింగ్ అనేది మనకు అజయ్ కే సూడ్ చైర్మన్షిప్ లోపల ఇతను కండక్ట్ చేశారు. ఎప్పుడు అంటే మనకు ఆగస్టు 22, 2024 లోపల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ అనేది మనకు జరిగింది. దాని తర్వాతకు గవర్నింగ్ బోర్డ్ ఆఫ్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క మీటింగ్ మనకు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ నుంచి జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే మనకు 10th సెప్టెంబర్ 2024 రోజు జరిగింది. అలాగే దిస్ మీటింగ్ ఫోకస్ అండ్ డిస్కషన్స్ అబౌట్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాండ్స్కేప్ అండ్ రీడిజైనింగ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కంప్లీట్గా మాడిఫై చేస్తూ వాటి లోపల చాలా చేంజెస్ని తీసుకొని వచ్చి వాటి యొక్క డెవలప్మెంట్స్కి కృషి చేసే విధంగా మనకు ప్రోగ్రామ్స్ అనేటివన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో దాని లోపల కొన్ని ఇనిషియేటివ్స్, ప్రైమ్ మినిస్టర్ ఎర్లీ కెరియర్ రీసెర్చ్ గ్రాంట్ ప్రోగ్రామ్, దీన్నే మనము PEECRG ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాము. సో దీనిలో భాగంగా యంగ్ రీసెర్చర్స్, యంగ్ ఫెలోషిప్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క కెరియర్ డెవలప్మెంట్ కోసము
సో నెక్స్ట్ వారి అందరికీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఈవీ మిషన్ ప్రోగ్రామ్ అండర్ మిషన్ ఫర్ అడ్వాన్స్డ్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది కూడా మనకు మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి మనకు మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో బట్ వెరాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లోపల మనకు కావాల్సినటువంటి టెక్నాలజీ కానీ లేకపోతే కొన్ని కాంపోనెంట్స్ లిథియం అయాన్ సెల్స్ అనే కాంపోనెంట్స్ కానీ వీటి యొక్క డిపెండెన్సీ అనేది మనకు కంప్లీట్గా వేరే కంట్రీస్ మీద మన డిపెండెన్సీ ఉంది. సో ఆ డిపెండెన్సీ లేకుండా మనకు హోల్ అండ్ సోల్ ఇండియా లోపలనే మనం డెవలప్ చేసుకో విధంగా సో దట్ వీ షల్ బికమ్ ఏ సెల్ఫ్ రిలయన్స్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనము ఈ యొక్క మైల్ స్టోన్ని అచీవ్ చేయాలని మనకు ఈవీ మిషన్ ప్రోగ్రామ్ అండర్ మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియా అనే దాన్ని స్టార్ట్ చేశారు. అలాగే పార్ట్నర్షిప్ ఇన్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్, దీన్నే మనము పెయిర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాము. ఇట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హబ్ అండ్ స్కోప్ మోడల్. అంటే దీనిలో భాగంగా ఏం చేస్తారంటే ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో అల్టిమేట్గా దానివల్ల ఎవరైతే R&D పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉందో వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తున్నట్టు ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకొని అందరి యొక్క స్టూడెంట్స్కి అక్కడ ఉన్న అందరి యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెలోషిప్స్కి కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి దీన్ని హబ్ అండ్ స్కోప్ మోడల్ అని చెప్పేసి అంటున్నాము. సో అలాగే మనకు కమ్యూనిటీ గ్రోత్ కోసము అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారి యొక్క గ్రోత్ వాళ్ళకు కూడా కంపల్సరీగా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వాళ్ళని కూడా మనం భాగం చేసుకొని వాళ్ళకు కూడా మనం ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది ఇన్క్లూజివిటీ రీసెర్చ్ గ్రాంట్ అనేది కూడా ఒక స్పెషల్ ఫండ్ని వాళ్ళ కోసం అలాకేట్ చేయడం జరిగింది. సో మన షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్డ్ కమ్యూనిటీస్ కోసం కూడా మనకు ఇన్క్లూజివ్ రీసెర్చ్ గ్రాంట్ని మన గవర్నమెంట్ అనేది మనకు అసైన్ చేయడం జరిగింది. మై డియర్ ఆస్పిరెంట్స్, మనకు ఈ ఇయర్ ఎండ్ రివ్యూ రిపోర్ట్స్ నుంచి ఇంకా మనకు కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ అనేటివన్నీ కూడా మనం మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం.